ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో మనం చాలాసార్లు వింటుంటాం ప్రమోటర్ హోల్డింగ్ స్ట్రాంగ్గా ఉంది, వీక్గా ఉందని చెప్పి. కానీ ఇక ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే అడగాలి ఫ్రెండ్స్. కంపెనీ ఓనర్స్ ఎంత షేర్ హోల్డ్ చేస్తున్నారని. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కంపెనీని నడిపించేది మేనేజ్మెంట్. కానీ మేనేజ్మెంట్ స్టాక్ లేకపోతే ఆసక్తి ఉంటుందా, రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? ఉండదు. కాబట్టి దీన్ని క్లారిటీ ఇచ్చేదే ప్రమోటర్ హోల్డింగ్ మాట. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీస్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు అన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్స్ అంటే ఏంటి? ప్రమోటర్ హోల్డింగ్ అంటే కంపెనీ ఫౌండర్స్, ఓనర్స్ లేదా మెయిన్ మేనేజ్మెంట్ టీం దగ్గర ఉన్న షేర్స్ పర్సంటేజ్ మాట. సింపుల్గా చెప్పాలంటే కంపెనీని స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎంత ఓనర్షిప్ ఉందని చూపించేది మాట. ఈ పర్సంటేజ్ని ప్రమోటర్ హోల్డింగ్స్ అని అంటారన్నమాట. ఇప్పుడు ఒక కంపెనీలో టోటల్ షేర్స్ 100 ఉన్నాయి అనుకోండి. ప్రమోటర్స్ దగ్గర 60 షేర్స్ ఉంటే ప్రమోటర్స్ హోల్డింగ్ 60% అనే అర్థం మాట. అంటే కంపెనీ కంట్రోల్ వాళ్ళదే మాట. అయితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఒక కంపెనీలో ప్రమోటర్ హోల్డింగ్ 70% ఉంది అనుకుందాం. అంటే కంపెనీ డెసిషన్స్లో మెయిన్ కంట్రోల్ వాళ్ళదే మాట. ఇంకో కంపెనీలో ప్రమోటర్స్ హోల్డింగ్ 20% మాత్రమే ఉంది అనుకుంటే కంట్రోల్ తక్కువ మాట. ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది మాట. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఓనర్షిప్ స్ట్రెంత్. హై ప్రమోటర్స్ హోల్డింగ్ అంటే స్ట్రాంగ్ కంట్రోల్ మాట. రిపోర్ట్లో ప్రమోటర్స్ హోల్డింగ్ ఎక్కడ చూడాలని అడిగితే ప్రమోటర్స్ హోల్డింగ్ని చూడడానికి స్క్రీనర్, మనీ కంట్రోల్ లాంటి వెబ్సైట్స్లో షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ అనే సెక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందులో క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ప్రమోటర్స్ పర్సంటేజ్, పబ్లిక్ హోల్డింగ్, ఇన్స్టిట్యూషన్స్ అని బ్రేకప్స్లో ఉంటాయన్నమాట. క్వార్టర్లీగా అప్డేట్ అవుతుంటుంది కాబట్టి చేంజెస్ కూడా ట్రాక్ చేయొచ్చు ఈజీగా మనం. అయితే నెంబర్స్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రమోటర్స్ హోల్డింగ్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ప్రమోటర్స్కి కంపెనీ మీద కాన్ఫిడెన్స్ ఉంది అని అర్థం మాట. తక్కువ ఉంటే ఓనర్షిప్ డైల్యూటెడ్ అని అర్థం మాట. కానీ పర్సంటేజ్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ట్రెండ్ కూడా చూడాలి. ప్రమోటర్ హోల్డింగ్ పర్సంటేజ్ పెరిగిందా తగ్గిందా అని చూడాలి ఫ్రెండ్స్. అయితే రేంజ్ ఏంటి అంటే జనరల్గా రేంజెస్ అనేవి ఇలా ఉంటాయి. 50% ప్లస్ ఉంటే స్ట్రాంగ్ హోల్డింగ్ అని, 30 to 50% ఉంటే మోడరేట్ అని, లెస్ దాన్ 30% ఉంటే వీక్ అని. కానీ కొన్ని కంపెనీస్లో ప్రమోటర్ హోల్డింగ్ తక్కువ ఉంటే కూడా ఓకే, కానీ కంట్రోల్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఎగ్జాంపుల్తో చూద్దాం. కంపెనీ ఏ ప్రమోటర్స్ హోల్డింగ్ 70%, కంపెనీ బి 25%. ఏలో ప్రమోటర్ స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు. కంపెనీ గ్రో అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. కంపెనీ బిలో ప్రమోటర్ స్ట్రైక్ తక్కువగా ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఫోకస్ తక్కువ ఉండొచ్చు అన్నమాట. కాబట్టి కంపెనీ ఏ సేఫర్ చాయిస్ అని మనం అనుకోవచ్చు అన్నమాట. అయితే ఇది ఎందుకు ప్రమోటర్ హోల్డింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగితే, ప్రమోటర్ హోల్డింగ్ మీకు మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ప్రమోటర్స్ ఓన్ మనీ ఇన్వెస్ట్ చేసి ఉంటే కంపెనీ గ్రో అవ్వడానికి ట్రై చేస్తారన్నమాట. స్టాక్ తక్కువ ఉంటే అకౌంటబిలిటీ ఎక్కువ, స్టాక్ ఎక్కువ ఉంటే అకౌంటబిలిటీ ఎక్కువ, స్టాక్ తక్కువ ఉంటే ఇంట్రెస్ట్ తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇన్వెస్టర్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్ ఫ్రెండ్స్. అయితే ప్రమోటర్ హోల్డింగ్స్ తగ్గితే కేర్ఫుల్గా చూడాలి. ఎందుకు ప్రమోటర్ షేర్స్ అమ్ముతున్నారని అర్థం చేసుకోవాలి. దానికి రీజన్ ఏంటని అనలైజ్ చేయాలి. సమ్ టైమ్స్ నార్మల్గా అవ్వచ్చు, కొన్ని కంటిన్యూస్గా డిక్రీజ్ ఉంటే నెగిటివ్ సిగ్నల్ ఫ్రెండ్స్. అది మీరు జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. అయితే హై హోల్డింగ్ ఉంటే ఆల్వేస్ బెస్ట్ అని అడిగితే హై ప్రమోటర్స్ హోల్డింగ్ ఉంటే గుడ్ ఫ్రెండ్స్. కానీ టూ హై 80 to 90% ఉంటే లిక్విడిటీ ప్రాబ్లం ఉండొచ్చు. మార్కెట్లో ట్రేడింగ్ తక్కువ అవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి బ్యాలెన్స్ ఇంపార్టెంట్. 50 to 70% ఐడియల్ రేంజ్ ఫ్రెండ్స్. అయితే ప్రమోటర్స్ హోల్డింగ్ అలోన్ ఒకటి చూస్తే సరిపోతుందా అంటే ప్రమోటర్స్ హోల్డింగ్స్ ఒకటే చూసి డెసిషన్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. కంపెనీకి స్ట్రాంగ్ ప్రమోటర్స్ ఉంటే కూడా బిజినెస్ వీక్ ఉంటే యూజ్ లేదు. కాబట్టి ఈపీఎస్, ప్రాఫిట్ గ్రోత్, ఆర్ఓఐ కూడా చూడాలి. కంప్లీట్ పిక్చర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలి దీన్ని అంటే, మీరు నెక్స్ట్ టైం స్టాక్ అనలైజ్ చేసేటప్పుడు ప్రమోటర్ హోల్డింగ్ చెక్ చేయండి ఫ్రెండ్స్. 50% ప్లస్ ఉందా అని చూడండి. తర్వాత లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ ట్రెండ్ చూడండి. ఇంక్రీజ్ అవుతుందా, స్టేబుల్గా ఉందా అని చూడండి. ఇలా అనలైజ్ చేస్తే మేనేజ్మెంట్ స్ట్రెంత్ క్లియర్గా తెలుస్తుంది. అయితే ఫైనల్గా ప్రమోటర్స్ హోల్డింగ్ అంటే కంపెనీ ఓనర్స్ దగ్గర ఉన్న షేర్స్ పర్సంటేజ్. హై హోల్డింగ్ అంటే స్ట్రాంగ్ కంట్రోల్, కాన్ఫిడెన్స్. లో హోల్డింగ్ అంటే వీక్ కంట్రోల్. కానీ ప్రమోటర్స్ హోల్డింగ్ అలోన్ ఒకటి చూసి మనం డెసిషన్ అయితే తీసుకోకూడదు ఫ్రెండ్స్. బిజినెస్ స్ట్రెంత్ కూడా చూడాలి. అప్పుడే కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ టైం మీరు ఏ స్టాక్ చూసినా కూడా ప్రమోటర్ హోల్డింగ్ చెక్ చేయండి ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ స్ట్రెంత్ అర్థం చేసుకోండి. తర్వాత డెసిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ క్వరీస్ని పోస్ట్ చేయండి. నేను తొందరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్. All the best. Take care, friends.